Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about the criminal procedure code, sir. We are already done with the introductory part, right? Now we are continuing with the Bail Act. Bail Act లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి ఒక్కొక్క సెక్షన్ ఇన్ డీటెయిల్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం సార్ సో లెట్స్ గో ఇంటూ డీటెయిల్ టు అండర్స్టాండ్ దట్ ఇన్ వెరీ డీటెయిల్ మేనర్ రైట్ సో వాట్ వీఆర్ డిస్కసింగ్ సార్ ద క్రిమినల్ ప్రొసీజర్ code, sir. Okay, now this is Act number 2 of 1974. Check this out, sir. Act number 2 of 1974. Done, sir. Now let's move to another aspect, sir. ఈ క్లాస్లో ఒక్కొక్క సెక్షన్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నాం సార్ సెక్షన్ నెంబర్ 1 దేని గురించి మాట్లాడుతుంది సార్ షార్ట్ టైటిల్ ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్ గురించి మాట్లాడుతుంది సార్ టైటిల్ ఏముంది సార్ సింపుల్ సార్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 రైట్ అయిపోయింది నా ఎక్స్టెంట్ ఇది ఎక్కడి వరకు అప్లికేబుల్ హోల్ ఆఫ్ ఇండియాకి అప్లికేబుల్ సార్ ఎక్కడి వరకు అప్లికేబుల్ హోల్ ఆఫ్ ఇండియా చూడండి సార్ హోల్ ఆఫ్ ఇండియాకి అప్లికేబులే బట్ ప్రొవిజన్ ఇచ్చారు సార్ ప్రొవైడెడ్ దట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్ షెల్ నాట్ అప్లై టు ఎవరెవరికి అప్లై కాదు నాగాలాండ్కి అలానే ట్రైబల్ ఏరియాస్కి బట్ కొన్ని చాప్టర్స్ వీటికి కూడా వర్తిస్తాయి ఆ చాప్టర్స్ ఏంటంటే 8, 10 అండ్ 11 ఏ చాప్టర్స్ వర్తిస్తాయి సార్ 8, 10, 11 బ్యాలెన్స్ చాప్టర్స్ వర్తించవా మరి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఈ చాప్టర్స్ని బ్యాలెన్స్ ఉన్న చాప్టర్స్ సెక్షన్స్ని కూడా యూజ్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చా ఎస్ దే క్యాన్ సార్ ఇక్కడ చూడండి కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ మేబీ బై నోటిఫికేషన్ apply such provisions. So simple and clean logic, sir. It is applicable whole of India, right? But ఎవరెవరికి అప్లికేబుల్ కాదంటే నాగాలాండ్కి ట్రైబల్ ఏరియాస్కి అప్లికేబుల్ కాదు బట్ వాళ్ళకు కూడా 3 చాప్టర్స్ అప్లికేబుల్ ఉంటాయి ఏంటి 8, 10, 11 వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతాయి బ్యాలెన్స్ చాప్టర్స్ బ్యాలెన్స్ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయని చూడండి అవి కానీ ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ కానీ దానికి అప్లై చేద్దాం అనుకుంటే దే క్యాన్ అప్లై సార్ నో ప్రాబ్లం రిగార్డింగ్ దట్ రైట్ సార్ ఇప్పుడు ఈ యాక్ట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది ఐ ఆల్రెడీ సెడ్ యూ సార్ దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1st April of 1974 ఫ్రమ్ వెన్ సార్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st April of 1974 డన్ సార్ ఇప్పుడు మనం మూవ్ అయ్యే సెక్షన్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ సార్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి హార్ట్ లాంటిది సార్ ఓకేనా బికాస్ ఇవి డెఫినేషన్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయి సార్ ఈ డెఫినేషన్ నుంచి చాలా క్వశ్చన్స్ కూడా వస్తాయి సార్ సో ఒక్కొక్క దానిగా ఇంపార్టెంట్గా మనం ట్రీట్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్దాం సార్ నథింగ్ రాంగ్ సెక్షన్ నెంబర్ 2 డెఫినేషన్స్లో ఎన్ని ఉన్నాయి సార్ 2A to 2Y వరకు ఉన్నాయి సార్ 2A to 2Y వరకు ఉన్నాయి సార్ సార్ నేను క్యాపిటల్స్లో రాసేసాను జనరల్ క్యాపిటల్స్లో ఉండదు సార్ స్మాల్ లెటర్స్లోనే ఉంటుంది ఓకేనా సో 2A దేని గురించి మాట్లాడుతుందంటే బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ గురించి మాట్లాడుతుంది సార్ సార్ బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ చాలా ఇంపార్టెంట్ సార్ మీరు క్లారిటీగా వినండి సార్ ఓకేనా డోంట్ వరీ సార్ మనం ఇన్ డీటెయిల్గా చూడండి సార్ ప్రాపర్గా చార్ట్లో డివైడ్ చేసి పెట్టాను సార్ నేను ఆల్రెడీ బెయిలబుల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ డన్ సార్ ఇప్పుడు చూడండి సార్ బెయిలబుల్ అఫెన్సెస్లో ఏంటంటే బెయిల్ తీసుకోవటం ఒక మనిషి రైట్ ఉంటుంది సార్ ఓకేనా అలానే బెయిలబుల్ అఫెన్సెస్ ఏదైతే ఉంటాయో అవి కొంచెం తక్కువ సీరియస్ నేచర్ ఉంటాయి సార్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సార్ సీరియస్ నేచర్ ఉన్న అఫెన్సెస్ని నాన్ బెయిలబుల్ అఫెన్సెస్గా అంటారు సార్ అలానే దానిలో బెయిల్ జనరల్గా నార్మల్గా దొరకదు సార్ అది ఒక పర్సన్ రైట్ కాదు తీసుకోవటం డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్ సార్ కోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు మీరు ఇచ్చే ప్రాపర్ థింగ్స్ కానీ కోర్టుకి అనిపించింది అనుకోండి ఓకే ఫైన్ హీఈస్ వయబుల్ టు టేక్ ద బెయిల్ దెన్ కోర్ట్ డిస్క్రిషన్ మీద డిపెండ్ ఉంటుంది 100% రాదు అనే ప్రొవిజన్ లేదు సార్ వస్తుంది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో కూడా బట్ డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్ ఉంటుంది సార్ ఎందుకంటే సీరియస్ నేచర్ అఫెన్సెస్ కాబట్టి సార్ చూడండి సార్ బెయిలబుల్ అఫెన్సెస్ ఆర్ లెస్ సీరియస్ ఇన్ నేచర్ అండ్ గ్రాంట్ ఆఫ్ బెయిల్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ రైట్ మ్యాటర్ ఆఫ్ వాట్ సార్ మ్యాటర్ ఆఫ్ రైట్ సార్ అలానే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్కి వచ్చేసరికి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఆర్ సీరియస్ ఏంటి సార్ సీరియస్ ఇన్ నేచర్ and it will be the discretion of the court to grant bail or not. It is the discretion of the court to grant bail or not. Let's go to second point, sir. Police cannot start investigation without permission of the court.
బెయిలబుల్ అఫెన్సెస్ లో సార్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ స్టార్ట్ చేయకూడదు. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. మళ్ళీ చెప్తాను చూడండి సార్. పోలీస్ కెన్ నాట్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయకూడదు. బట్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో చూడండి సార్, పోలీస్ క్యాన్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ క్యాన్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయవచ్చు. సింపుల్ సార్. ఓకేనా. నెక్స్ట్ సార్, బెయిలబుల్ అఫెన్సెస్కి వచ్చేసరికి పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్ కూడా ఇవ్వచ్చు సార్. దాన్ని స్టేషన్ బెయిల్ అంటారు. లేకపోతే కోర్టు నుంచి అయినా తీసుకోవచ్చు సార్. సింపుల్ అండ్ క్లీన్. చూడండి సార్, ద బెయిల్ మే బి ఈదర్ గివన్ బై పోలీస్ ఆఫీసర్ హూ ఈస్ హ్యావింగ్ ద కస్టడీ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆర్ బై ద కోర్ట్. అంటే బెయిల్ ఎలా వస్తుంది దీని లోపల బెయిలబుల్ అఫెన్స్ లో? ఈదర్ పోలీస్ ఆఫీసర్ త్రూ ఇన్ పోలీస్ స్టేషన్ విచ్ ఈస్ కాల్డ్ ఎ స్టేషన్ బెయిల్. అదర్వైజ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆల్సో బెయిల్ ఇవ్వబడుతుంది. బట్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో పోలీస్ ఆఫీసర్స్ ఇవ్వడానికి వీల్లేదు సార్. మ్యాండేటరీగా మెజిస్ట్రేట్ కోర్టు నుంచే రావాలి. చూడండి సార్, ద అప్లికేషన్ ఫర్ బెయిల్ షెల్ బి ఫైల్డ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ who is conducting the trial. Done sir. Now last point sir, very important point sir. See this point as well. No conditions can be imposed while granting bail. No conditions can be imposed while granting bail. Bail ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఇంపోజ్ చేయకూడదు సార్. బట్ నాన్ బెయిలబుల్ అదే ఉంటుందా సార్? నాన్ బెయిల్ లో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కదా సార్. స్ట్రింజెంట్ కండిషన్స్ కాదు సార్, స్ట్రింజెంట్ కండిషన్స్ అంటే చాలా పెద్ద కండిషన్స్ పెట్టచ్చు. క్యాన్ బి ఇంపోజ్డ్ వైల్ గ్రాంటింగ్ బెయిల్. అంటే ఇద్దాం అనుకుంటే బెయిల్. మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ లో ఏంటంటే సార్ కోర్ట్ రిజెక్ట్ చేసేస్తుంది సార్ బెయిల్. చూడండి సార్, ఎలాంటి ఆఫెన్సెస్ సార్ ఇవి? నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ సార్. ఎలాంటి ఆఫెన్సెస్? నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. బట్ ఇంత పెద్దగా రాయారు సార్ మన బెయిల్ యాక్ట్ లో. మన బెయిల్ యాక్ట్ లో సింపుల్ గా రాసేసారు సార్. చాలా సింపుల్ గా 2 lines లో క్లోజ్ అయిపోయింది సార్. చూడండి, బెయిలబుల్ అఫెన్స్, వన్ సెకండ్ సార్. బెయిలబుల్ అఫెన్స్ means an offense which is shown as bailable in the first schedule. See sir, మీకు స్టార్టింగ్ ఇంట్రొడక్టరీ క్లాస్ లో నేను ఏం చెప్పాను సార్? 2 schedules ఉన్నాయి సార్ మనకు. 2 schedules. ఫస్ట్ షెడ్యూల్ లో ఏముంటుంది సార్? క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ చేసినప్పుడు ఎలా క్లాసిఫై చేసేవాళ్ళం సార్? మనం బెయిలబుల్, నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, ఏ కోర్టులో ట్రయల్ అవుతుంది, అవన్నీ మనం మెన్షన్ చేసేటోళ్ళం. సో దీన్ని కూడా అలానే చెప్తున్నారు సార్. ఫస్ట్ షెడ్యూల్లో మెన్షన్ చేస్తున్నారండి సార్ బెయిలబుల్ గురించి. ఓకేనా. అలానే ఆర్ విచ్ ఈస్ మేడ్ బెయిలబుల్ బై ఎనీ అదర్ లా. వేరే లాలో కూడా ఎక్కడైనా బెయిలబుల్ అని మెన్షన్ చేస్తుంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బెయిలబుల్ అఫెన్స్ అంట. ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ మీన్స్ ఎనీ అదర్ అఫెన్స్. బెయిలబుల్ అఫెన్సెస్ కాకుండా ఏ అదర్ అఫెన్సెస్ ఉన్నా కానీ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ గా ట్రీట్ చేయబడతాయంట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా తెలిసింది సార్? అంటే బెయిలబుల్ అఫెన్సెస్ లో తక్కువ సీరియస్ నేచర్ అఫెన్సెస్ ఉంటాయి, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో ఎక్కువ సీరియస్ నేచర్ అఫెన్సెస్ ఉంటాయి. పోలీస్ వాళ్ళకి అథారిటీ ఉంటుంది బెయిలబుల్ అఫెన్సెస్ లో బెయిల్ ఇవ్వటానికి. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో పోలీస్ వాళ్ళకి ఏం అథారిటీస్ ఉండవు. ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేసలేవు సార్. బట్ మనం ఓన్ అనలైజెస్ తోటి లా లాంగ్వేజ్ ని ప్రిడిక్ట్ చేస్తూ లా లాంగ్వేజ్ ని ఇన్ డెప్త్ గా అర్థం చేసుకొని ఇవన్నీ పాయింట్స్ ఫ్రేమ్ చేసుకుంటాం సార్. ఇవన్నీ పాయింట్స్ ఫ్రేమ్ చేసుకోకపోతే మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేం సార్. సో కొంచెం క్వశ్చన్స్ కూడా చూద్దాం సార్. ఓకేనా. ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ సార్ ఇవన్నీ. నేను ఓన్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఏం కాదు సార్. ఓకేనా. ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి. ఇన్ అ బెయిలబుల్ అఫెన్స్ ద బెయిల్ ఈస్ గ్రాంటెడ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్. ఓకే, మనకు తెలుసు, మనం ఆల్రెడీ చదువుకున్నాం. మ్యాటర్ ఆఫ్ రైటే ఉంటుంది. ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది? బై ద పోలీస్ ఆఫీసర్, బై ద కోర్ట్, బోత్ బై ద పోలీస్ ఆఫీసర్ అండ్ ద కోర్ట్, ఈదర్ ఏ ఆర్ బి. అంటే ఓన్లీ పోలీస్ ఆఫీసర్ ఇవ్వచ్చా, లేకపోతే కోర్టు ద్వారా ఇవ్వచ్చా, లేకపోతే బోత్ బై పోలీస్ ఆఫీసర్ లేకపోతే కోర్టు ద్వారా ఇవ్వచ్చా, లేకపోతే ఈదర్ ఆఫ్ ది ఇవ్వచ్చా? ఇక్కడ చూడండి సార్, బోత్ బై ద పోలీస్ ఆఫీసర్ అండ్ ద కోర్ట్ బెయిలబుల్ అఫెన్స్ లో బెయిల్ ఇవ్వచ్చు. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఓకే, డన్ సార్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్, సారీ. ఇన్ అ బెయిలబుల్ అఫెన్స్ కండిషన్స్ క్యాన్ బి ఇంపోజ్డ్ వైల్ గ్రాంటింగ్ బెయిల్ బై ద పోలీస్ ఆఫీసర్. సి సార్, మనం ప్రీవియస్లీ ఒక పాయింట్ చూసాం కదా సార్. In a bailable offences, no conditions can be imposed while granting bail. Clear sir? ఇక్కడ చూడండి సార్, కన్ఫ్యూజ్ చేస్తారు సార్, ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తారు. కండిషన్స్ క్యాన్ బి ఇంపోజ్డ్ అంటున్నాడు. ఆబ్వియస్లీ ఈ పాయింట్ కాదు. సింపుల్ అండ్ క్లియర్. కండిషన్స్ క్యాన్ బి ఇంపోజ్డ్, ఇది పాయింట్ కూడా కాదు. ఎందుకంటే కండిషన్స్ క్యాన్ బి ఇంపోజ్డ్ అంటున్నాడు కాబట్టి.
ఇక్కడ చూడండి, నో కండిషన్ క్యాన్ బి ఇంపోజ్డ్ వైల్ గ్రాంటింగ్ బెయిల్ బై ద పోలీస్ ఆఫీసర్ ఆర్ బై ద కోర్ట్. దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓన్లీ మైల్డ్ కండిషన్స్ క్యాన్ బి ఇంపోజ్డ్ బై ద కోర్ట్ ఓన్లీ. సి సార్, జనరల్ గా మనం ఆన్సర్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుంటే, టు ది లా భాషలో మాట్లాడుకుంటే సి పాయింట్ ఈస్ 100% కరెక్ట్. సి పాయింట్ ఈస్ 100% కరెక్ట్. మనకి ఎగ్జామ్లో వచ్చినా మనం సి పాయింటే రాయాలి సార్. బట్ కొన్ని కండిషన్స్లో మనము కొన్ని కండిషన్స్ పెట్టొచ్చు వేలిచ్చేటప్పుడు కూడా. ప్రాక్టికల్ సినారియోలో ఏదో రేర్ కేస్ సినారియో జరుగుతుంది సార్. సో లా ఎప్పుడు కూడా రేర్ కేస్ సినారియోస్ గురించి మనం మాట్లాడడం సార్. మనం ఏంది, హోల్ అండ్ సోల్ అందరికి ఏదైతే అప్లికేబుల్ అవుతుందో దాని గురించే మాట్లాడతాము. సో ఇక్కడ సి పాయింట్ ఈస్ 100% రైట్. నో కండిషన్ క్యాన్ బి ఇంపోజ్డ్ while granting bail by the police officer or by the court. Done, sir. Hope you have understood, sir. See, sir, very important definition, sir. That's why I'm taking so much of time to make you understand, right? Now, next, 2C, 2L గురించి మాట్లాడుతున్నాం. సార్ C అక్కడ, L అక్కడ, ఎంత దూరం వెళ్ళిపోతున్నారు సార్ మీరు? సార్ చూడండి సార్, కాగ్నిజబుల్ అఫెన్స్ ఏమో 2Cలో ఇచ్చారు సార్. కాగ్నిజబుల్ అఫెన్స్ 2Cలో ఇచ్చారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ వచ్చేసేమో 2Lలో ఇచ్చారు. ఏం సార్ 2C 2L ఇంత డీప్గా మాట్లాడుతున్నారు సార్? అడుగుతారు సార్, ఎగ్జామ్లో క్లారిటీగా అడుగుతారు. కాగ్నిజబుల్ అఫెన్స్ ఏ సెక్షన్లో మెన్షన్ చేస్తుంది? 2Lలోనా, 2Cలోనా, 2Iలోనా, 2Dలోనా? ఇలా అడుగుతారు సార్ క్వశ్చన్స్. చూపిస్తాను సార్ మీ క్వశ్చన్స్, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో ఫస్ట్ మనం కాగ్నిజబుల్ అఫెన్స్ ఏంది, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఏంది మనం కొంచెం క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకున్నాం సార్. ఓకేనా? సి సార్, మీ బ్రెయిన్లో పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకోండి సార్. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఏదైతే ఉంటాయో కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఆల్మోస్ట్ సిమిలారిటీ ఉంటుంది సార్. అలానే బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయి కదా సార్, అలానే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, ఈ రెండు ఒక ప్యాకెట్ లాగా అనుకోండి సార్. సిమిలారిటీస్ ఉంటాయి సార్. అందుకని ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇదే నేర్పిస్తాను సార్. సి జనరల్గా 2B వచ్చేసరికి ఆబ్వియస్లీ సార్ చార్జ్ సార్, నేను చార్జ్ చెప్పట్లేదు, బట్ కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ గురించి చెప్తున్నాను. ఎందుకు? బికాస్ అండర్స్టాండింగ్ బాగా రావాలనేసి. సో కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం క్లారిటీగా అండర్స్టాండ్ ఏం చేసుకోవాలండి సార్. కాగ్నిజబుల్ అఫెన్స్లో మ్యాండేటరీ వర్డ్, ఇంపార్టెంట్ వర్డ్ ఏముందో తెలుసా సార్? అరెస్ట్ వితౌట్ వారెంట్ సార్. వితౌట్ వారెంట్, వితౌట్ వారెంట్ కూడా అరెస్ట్ చేయవచ్చు కాగ్నిజబుల్ అఫెన్స్లో. ఇక్కడ చూడండి సార్, పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్. సి సార్, ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కాలం, ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కాలం సార్. డన్. పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్. ఓకే, డన్. కాగ్నిజబుల్ అఫెన్స్లో. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లోకి వచ్చేసరికి పోలీస్ కెన్ నాట్ అరెస్ట్ వితౌట్ వారెంట్. పోలీస్ కెన్ నాట్ అరెస్ట్ వితౌట్ వారెంట్ అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ చిన్న చిన్న క్రైమ్స్ గురించి మాట్లాడతాయి సార్, లెస్ సీరియస్ అఫెన్సెస్. యాజ్ ఐ సెడ్ యూ అబౌట్ ద బెయిలబుల్ అఫెన్స్, సేమ్ కోరిలేట్ చేయండి సార్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ తోటి. అలానే కాగ్నిజబుల్ అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని నాన్ బెయిలబుల్ అఫెన్స్గా ట్రై చేయండి సార్ అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకేనా? నేచర్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ సీరియస్. ఈజ్ వాట్? ఈజ్ సీరియస్. ఇక్కడ చూడండి సార్, నేచర్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ నాట్ మచ్ సీరియస్. నేచర్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ నాట్ మచ్ సీరియస్. ఇక్కడ చూడండి, ఎఫ్ఐఆర్ క్యాన్ బి రిజిస్టర్డ్ వితౌట్ మెజిస్ట్రేట్ పర్మిషన్. వితౌట్ మెజిస్ట్రేట్ పర్మిషన్ ప్రకారం లేకపోయినా కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. ఎందుకంటే ఇదేంటి? కాగ్నిజబుల్ అఫెన్స్. వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ చేయడానికి ఏమవుతుంది లేదు సార్. ఓకేనా? ఎఫ్ఐఆర్ కెన్ నాట్ బి రిజిస్టర్డ్ వితౌట్ మెజిస్ట్రేట్ పర్మిషన్. ఎఫ్ఐఆర్ cannot be registered without magistrate permissions. Hope you have understood, sir. కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూద్దాం సార్. ఇలాంటి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయని. మర్డర్, రేప్, డౌరీ డెత్, సీరియస్ నేచర్ ఉన్న అఫెన్సెస్ సార్ కాగ్నిజబుల్ అఫెన్సెస్గా ట్రీట్ చేయబడతాయి. అలానే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో వచ్చేసి అసాల్ట్, చీటింగ్, ఫోర్జరీ, లేకపోతే చిన్న చిన్న పెటీ థెఫ్ట్స్, ఇవన్నీ దాని కిందకి వస్తాయి సార్. ఓకేనా? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను సార్, మర్డర్ ఈజ్ అ కాగ్నిజబుల్ అఫెన్స్, సీరియస్ నేచర్ అఫెన్స్. పిక్ పాకెటింగ్, చీటింగ్, అలానే అసాల్ట్, ఫార్జరీ, ఇవన్నీ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందకి వస్తాయి సార్. దిస్ ఈస్ వాట్ ఐ సెడ్ యూ, రైట్? నౌ లెట్స్ సీ ద బేరాక్ లాంగ్వేజ్ సార్. బేరాక్ లాంగ్వేజ్లో ఏం మెన్షన్ చేస్తున్నారు? కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ అన్ అఫెన్స్ ఫర్ విచ్ అండ్ కాగ్నిజెన్స్ కేస్ మీన్స్ అ కేస్ ఇన్ విచ్ అ పోలీస్ ఆఫీసర్ మే ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆర్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అరెస్ట్ వితౌట్ వారెంట్. అరెస్ట్ వితౌట్ వారెంట్ చేసేవి ఫస్ట్ షెడ్యూల్లో క్లారిటీగా కాగ్నిజబుల్ అని మెన్షన్ చేస్తున్నవి కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంట సార్. అంతే, ఇంతే చెప్పారు సార్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ చూడండి సార్, ఈ మ్యాండేటరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, వితౌట్ వారెంట్ ఇక్కడ కాగ్నిజబుల్ అఫెన్స్లో, వితౌట్ వారెంట్ ఇక్కడ. బట్ ఇక్కడ మెన్షన్ చేసింది ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే నో అథారిటీ అని మెన్షన్ చేశారు సార్.
ఇక్కడేమో అథారిటీ ఉంటుంది. సింపుల్ లాజిక్. ఓకేనా? ఇక్కడ చూడండి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ అన్ అఫెన్స్ ఫర్ విచ్ అండ్ నాన్ కాగ్నిజబుల్ కేస్ మీన్స్ అ కేస్ ఇన్ విచ్ అ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్. ఇక్కడేమో అరెస్ట్ చేయొచ్చు, ఇక్కడేమో అరెస్ట్ చేయకూడదు. వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయకూడదు. ఇక్కడేమో విత్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు, వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయవచ్చు. డన్ సార్. ఇంత అర్థం చేసుకున్నాం కదా సార్? సార్ పాయింట్స్ చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను సార్. ఓకేనా? విచ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్స్ కమ్స్ అండర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్? సి సార్, ఈ పాయింట్ చాలా జనరల్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ మనం ఈజీగా చెప్పేయాలి సార్. విచ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్స్ కమ్స్ అండర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్? ఎలాంటి క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వస్తాయని అడుగుతున్నారు సార్. కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ ఇప్పుడే చూసాం సార్, జస్ట్ నౌ. బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ ఇప్పుడే చూసాం సార్. సమ్మన్స్ కేసెస్ అండ్ వారెంట్ కేసెస్ ఆల్రెడీ ఇంట్రొడక్టరీ క్లాస్లో కవర్ చేసాం సార్. సో ఇది కవర్ అవుతుంది, ఇది కూడా కవర్ అవుతుంది, ఇది కూడా కవర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. డన్ సార్. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. In a cognizable case under IPC, the police has the authority to arrest a person without warrant. కాగ్నిజబుల్ కేసు గురించి మాట్లాడుతున్నాను సార్, నాన్ కాగ్నిజబుల్ కేసు గురించి మాట్లాడలేదు. కాగ్నిజబుల్ కేసు గురించి మాట్లాడుతున్నాను, వేర్ యూ క్యాన్ అరెస్ట్ వితౌట్ వారెంట్. అథారిటీ టు ఇన్వెస్టిగేట్ ద అఫెన్స్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది మెజిస్ట్రేట్. బోత్ A and B, either A and B. ఆన్సర్ ఈస్ సి, బోత్ A and B. అరెస్ట్ చేయొచ్చు సార్ వితౌట్ వారెంట్, అలానే ఇన్వెస్టిగేట్ కూడా చేయొచ్చు సార్, ఇన్వెస్టిగేట్ కూడా చేయొచ్చు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది మెజిస్ట్రేట్. డన్ సార్. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. ఇన్ అ కాగ్నిజబుల్ కేస్ అండర్ ద ఐపీసీ, ద పోలీస్ హ్యాస్ ద అథారిటీ. చూడండి సార్, ఆన్సర్ క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోండి సార్. నాన్ కాగ్నిజబుల్ కేస్ గురించి మనం మాట్లాడుతున్నాం. నాన్ కాగ్నిజబుల్ కేస్ అంటే కొంచెం తక్కువ సీరియస్ నేచర్ ఉన్న అఫెన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సెకండ్, వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ చూడండి, టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద అఫెన్స్ వితౌట్ ఆర్డర్ గివెన్ బై ద మెజిస్ట్రేట్ బట్ కెన్ నాట్ అరెస్ట్ ద అక్యూజ్డ్ వితౌట్ వారెంట్. ఓకేనా? ఇన్వెస్టిగేట్, టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద అఫెన్స్ వితౌట్ ఆర్డర్. ఓకే. టు ఇన్వెస్టిగేట్ అండ్ ఈవెన్ అరెస్ట్ ద అక్యూజ్డ్ వితౌట్ వారెంట్. neither to investigate without order of the magistrate nor can arrest the accused without warrant. See, simple sir. ఇక్కడ మనం కాగ్నిజబుల్ కేసులో ఏం చూసాం సార్? వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు, వితౌట్ వారెంట్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సార్. నాన్ కాగ్నిజబుల్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆప్షన్ చూసుకుంటే మనం neither to investigate without order of the magistrate nor can arrest the accused without warrant. అంటే ప్రాపర్గా మెజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండా ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు, అలానే అరెస్ట్ చేయడానికి కూడా లేదు. ఇది నాన్ కాగ్నిజబుల్ కేస్ కాబట్టి ఆప్షన్ ఈజ్ సి, 100% రైట్. డన్. నౌ లెట్స్ మూవ్ టు లాస్ట్ క్వశ్చన్, నాట్ లాస్ట్ క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేజ్. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఓకేనా? A magistrate has the power under CRPC to direct the police to investigate into a non-cognizable offence, a cognizable offence, only a non-cognizable offence. As in a cognizable offence, the police is under a duty to investigate both A and B. See, magistrate की power ఉంటుంది కదా సార్, మ్యాండేటరీగా ఉంటుంది సార్. కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా కానీ, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా కానీ, ఏ అఫెన్స్ అయినా కానీ మెజిస్ట్రేట్కి అయితే పవర్ ఉంటుంది కదా సార్. ఇన్వెస్టిగేట్ చేయమని మెజిస్ట్రేట్కి ఎప్పుడు పవర్ ఉంటుంది? So the answer is simple and clean. Both A and B. Both A and B. Done sir. అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో అయినా కానీ, కాగ్నిజబుల్ అఫెన్స్ లో అయినా కానీ ఇన్వెస్టిగేట్ చేయడానికి మెజిస్ట్రేట్ కి పవర్ ఉంటుంది, చెప్పడానికి ఆర్డర్ ఇచ్చొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ సార్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్. ఎక్కడ డిఫైన్ చేస్తుంది? సింపుల్ సార్. 2C లో ఏం మెన్షన్ చేస్తుంది సార్? కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి మెన్షన్ చేస్తుంది. 2L ఏం మెన్షన్ చేస్తుంది సార్? నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి మెన్షన్ చేస్తుంది. సి సార్, మనం బేరెట్లో క్లారిటీ చూస్తే అప్పుడప్పుడు ఐకి ఎల్కి కన్ఫ్యూజ్ అయిపోతాం సార్. కొంచెం సిమిలారిటీ ఉంటుంది సార్. క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా చూడండి సార్, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అడుగుతున్నారు. 2ICL రెండు ఇచ్చారు, సి కూడా ఇచ్చారు. ఎందుకంటే కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి. హియర్ ఇట్ ఈస్ మెన్షన్ క్లియర్లీ సార్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. దట్స్ వై వీ హ్యావ్ టేకెన్ as 2L. మీకు డౌట్ ఉంటే సార్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను సార్. 2Lలో ఏం మెన్షన్ చేస్తుంది సార్? నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. చూడండి సార్ మళ్ళీ కావాలంటే. 2L నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. డన్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో డన్ సార్. నౌ లెట్స్ కమ్ టు దిస్ క్వశ్చన్.
leave to investigate into a non-cognizable offense can be granted by a leave to investigate into a non-cognizable offense. ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్లో చదువుకున్నాం సార్, ఇన్వెస్టిగేట్ చేయటానికి మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు సార్, ఇవ్వచ్చు. బట్ ఏ మెజిస్ట్రేట్? ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా ఏ మెజిస్ట్రేట్ అని ఇవ్వచ్చా? ఇక్కడ చూడండి సార్, మెజిస్ట్రేట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఏ పార్ట్లో ఉన్నా కానీ తను ఇవ్వచ్చా? లేకపోతే మెజిస్ట్రేట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్, అంటే ఇప్పుడు బై సపోజ్ తెలంగాణలో ఎగ్జాక్ట్లీ అమీర్పేటలో జరిగింది సార్, ఓకేనా, నల్గొండ మెజిస్ట్రేట్ కూడా ఇవ్వచ్చా? నెక్స్ట్, మెజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ టు ట్రై ద కేస్. మెజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ అంటే పర్టికులర్ జ్యూరిస్డిక్షన్కి ఏ మెజిస్ట్రేట్ ఉన్నారో తను ఇవ్వచ్చా? ఈదర్ ఏ, బి ఆర్ సి. మీరు ఆలోచించండి సార్ ఫర్ అ సెకండ్. సి సార్, జడ్జెస్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఎక్కడున్న జడ్జి కానీ ఎక్కడున్నా ఏదైనా చేసేవచ్చు అంటే ఒప్పుకోదు కదా సార్. సో సింపుల్ లాజిక్, సి ఇస్ ద ఆన్సర్. పర్టికులర్ జ్యూరిస్డిక్షన్ కున్న ఏదైతే ఉంటుందో ఆ కేసుకి మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయించే హక్కు ఉంటుంది మెజిస్ట్రేట్కి. డన్. లాస్ట్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ గురించి నేను కూడా ఎక్స్ప్లెనేషన్లో చెప్పలేదు సార్, వాళ్ళు ఎలాగో చెప్పలేదు వేరేట్లో, నేను కూడా చెప్పలేదు. You should think this by your own, okay? But still, I'll tell you the answer. This is my duty, sir. Under the scheme of criminal procedure, non-cognizable offences are public wrongs, private wrongs, both public and private wrongs, none of the above. Simple, sir. Clean logic button, sir. How it can be a public wrong, sir? It is obviously a private wrong. B. ఈ క్వశ్చన్ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ సార్. కొంచెం మీరు ఇన్ డెప్త్గా నాలెడ్జ్ ఉంటే యూ కెన్ అటెంప్ట్ దిస్ ఆన్సర్ యాజ్ వెల్. డన్ సార్. అలానే మెయిన్స్లో కూడా క్వశ్చన్ అడిగారు సార్ 2017లో. ఏంటి ఆ క్వశ్చన్ చూడండి సార్. రైట్ షార్ట్ నోట్ ఆన్ కాగ్నిజబుల్ అఫెన్స్. రైట్ షార్ట్ నోట్ ఆన్ కాగ్నిజబుల్ అఫెన్స్. చూడండి సార్ ఎంత క్లియర్గా క్వశ్చన్ ఇచ్చారు. ఎక్కడ అడిగారు సార్? 2017 క్వశ్చన్ పేపర్లో ఉంది సార్ ఈ క్వశ్చన్. మీరు కావాలంటే వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి సార్ క్వశ్చన్ పేపర్. నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీకు కూడా తెలియాలి కదా సార్ ఏ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు తెలియాలి. సో రైట్ షార్ట్ ఆన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఎంత ఈజీ క్వశ్చన్ సార్. ఈజీలీ యూ కెన్ స్కోర్ నా. ఇలా ప్రాపర్గా డివైడ్ చేసి చెప్పండి సార్ క్లారిటీగా, మీకు 100% మార్క్స్ వస్తాయి సార్. కాగ్నిజబుల్ అఫెన్స్ ఏంటి? అసలు ఆఫెన్సెస్ 2 టైప్స్ ఉంటాయి, కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని క్లారిటీగా మెన్షన్ చేయండి. అలానే కాగ్నిజబుల్ ఒక డెఫినేషన్ ప్రాపర్గా మెన్షన్ చేయండి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కూడా డెఫినేషన్ ప్రాపర్గా మెన్షన్ చేయండి. కాగ్నిజబుల్ అఫెన్సెస్లో పోలీస్ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, మెజిస్ట్రేట్కి ఎలాంటి రైట్స్ ఉంటాయి అవి కూడా మెన్షన్ చేయండి. 100% మార్క్స్ పడతాయి సార్. నథింగ్ టు వరీ. ఓకే. సో ఇన్ దిస్ క్లాస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ సార్, వీ హ్యావ్ హార్డ్లీ డిస్కస్డ్ 3 సబ్సెక్షన్స్ సార్. సెక్షన్ నెంబర్ 2లో మళ్ళీ 3 సబ్హెడింగ్స్ నేర్చుకున్నాం సార్, అంతే మనం. దట్స్ ఆల్ వీ హ్యావ్ లర్న్. 2A which talks about bailable and non-bailable offense. 2C which talks about cognizable offense. 2L which talks about non-cognizable offense. 2L which talks about non-cognizable offense. 2C which talks about cognizable offense. సార్ దీనికోసం క్లాస్ ఇంత ఇంపార్టెంటా? ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ సార్. జస్ట్ థింక్ సార్, ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి సార్ ఇప్పుడు దాకా. 1 2 3 4 5 6 7 8 9 10 మెయిన్స్ క్వశ్చన్స్ కూడా కలుపుకోండి సార్ మీరు. 10 క్వశ్చన్స్ వచ్చాయి సార్. వై ఇట్స్ నాట్ ఇంపార్టెంట్? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ట్రై టు అనలైజ్ ద థింగ్స్. ఓకే, గో త్రూ చేయండి సార్. సార్ ఇఫ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్ సార్. ఎందుకంటే ఇంపార్టెన్స్ నేను ఓన్గా అనలైజ్ చేసి చెప్పాను సార్. ఇప్పుడు కూడా మేము ప్రాపర్గా క్వశ్చన్ పేపర్, పాస్ట్ ఇయర్ అన్ని క్వశ్చన్ పేపర్స్ మేము మొత్తం చెక్ చేస్తాం సార్. ఏ క్వశ్చన్ ఎన్ని టైమ్స్ అడుగుతున్నారు, ఏ సెక్షన్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు క్వశ్చన్ పేపర్లో, ఎక్కువ ఇన్ డెప్త్గా అడుగుతున్నారు, మేము ఇవన్నీ అనలైజ్ చేస్తాం సార్. ర్యాండమ్లీ నేను చెప్పాను సార్ ఇది ఇంపార్టెంట్ కాదని నేను చెప్పాను సార్. అకార్డింగ్ టు ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ టెలింగ్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. యూ కెన్ నాట్ స్కిప్ దిస్. డన్ సార్. సో bye for today sir. I'll catch up you in next class. Bye, take care, see ya.